వ్యాప్తంగా ఈ దస్తావేజులేఖరుల స్ట్రైక్ అనేది స్టేట్ వైడ్ గా జరుగుతుంది. 298 రిజిస్టర్ ఆఫీసుల్లో ప్రతి చోట ఈ స్ట్రైక్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ధర్నా చేస్తున్నాం. దేని గురించి అంటే ప్రభుత్వం వారు కొత్తగా రిజిస్ట్రేషన్ ఆఫీసులు గవర్నమెంట్ కింద ఉంటాయి. కాకపోతే దానికి అటాచ్డ్ గా ప్రైవేట్ ఏజెన్సీలు తీసుకురావడం అనేది గవర్నమెంట్ ఆలోచన చేస్తూ 396 జీవోని అమలు చేస్తుంది. దానివల్ల ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వటం వల్ల ఇంతకాలం మొదటి నుంచి ఉన్నటువంటి అనాదిగా ఉన్నటువంటి ఈ డాక్యుమెంట్ రైటర్స్ వృత్తి అనేది అది అందరికీ తెలిసిన విషయమే. ప్రజలు కూడా గమనించాలి. ప్రతి రైతు అతని యొక్క పొలం గాని భూమి గాని రిజిస్ట్రేషన్ చేయాలంటే ఈ డాక్యుమెంట్ రైటర్ అనే అతని పాత్ర కీలకమైన పాత్ర. అతను పొలంకి వెళ్ళాలి, కొలతలు కొలవాలి, తర్వాత దాన్ని టైప్ చేయించాలి, దస్తావేజ్ రెడీ చేయించాలా, తీసుకొచ్చి రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేసి అతన్ని పంపించడం మన డాక్యుమెంట్ రైటర్స్ యొక్క బాధ్యత. అది అనాదిగా వస్తున్నటువంటి ఈ వృత్తిని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళు ఎలక్షన్ టైంలో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అనే దురుద్దేశంతో అప్పుడు మాట్లాడిన విధంగా ఈ రోజున రిజిస్ట్రేషన్ శాఖలో ప్రైవేటు ఏజెన్సీలకి అప్పచెప్పటాన్ని చూస్తుంది. దానివల్ల మేము ఇన్ని లక్షల ఉద్యోగం ఇచ్చామని చెప్పుకోవడానికి వాళ్ళకొక ఆధారం దొరుకుతుంది. కాబట్టి ఆ ప్లానింగ్ ప్రకారమే నిన్న కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. ప్రైవేటీకరణ చేయట్లేదు రిజిస్టర్ ఆఫీసుల్ని, కాకపోతే ఏజెన్సీలని అమలు చేసి పాస్పోర్ట్ టైప్ లో అంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రజలకు కూడా అన్యాయమే జరుగుతుంది. వాళ్ళ డేటా మొత్తం ఆ ఏజెన్సీ చేతికి వెళ్ళిపోద్ది. అదే అట్లా కాకుండా డాక్యుమెంట్ రైటర్ అయితే అతను రైతు సాధక బాధకులన్నీ డాక్యుమెంట్ రైటర్ తో పంచుకుంటాడు. ఒక వీల్నామా రిజిస్ట్రేషన్ కానివ్వండి, దాంట్లో ఆ రైతు యొక్క వాళ్ళ యొక్క ఆస్తుల గురించి ఒక రైటర్ కి చెప్తాడు. కాబట్టి వీళ్ళ ఇద్దరి మధ్య ఉంటది అండర్స్టాండింగ్ అనేది. అదే ఇప్పుడు ప్రైవేట్ ఏజెన్సీ గనక డాక్యుమెంట్ గనక వాడు వెళ్ళి ఇస్తే వాడి యొక్క ఆస్తుల వివరాలన్నీ ప్రైవేట్ ఏజెన్సీ చేతిలోకి వెళ్ళిపోతాయి. అందుకని ప్రజలు అందరూ ఆలోచించాలి. మీరందరూ మాకు మద్దతు ప్రకటించాలి. మీకోసమే మేము అప్పటి నుంచి కష్టపడుతున్న మొదటి నుంచి మీకోసమే. మీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఒక రైటరే తీర్చగలడు. అదే ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తే వాడు డాక్యుమెంట్ తయారు చేసే వెర్షన్ కూడా వాడి చేత కాదు, ఉన్నదే దాన్ని ఫేస్ చేస్తాడు. అదే డాక్యుమెంట్ రైటర్ అయితే ఏ పదం ఎట్లా వాడాలి, ఏ పదం ఉపయోగించాలి అనేది ఒక రైటర్కి మాత్రమే తెలుస్తుంది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకుని వెనక్కి తగ్గాలని, జీవోను రద్దు చేయాలని కోరుకుంటూ రేపల్లా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రైట్స్ తరఫున అందరం ముక్త కంఠంతో కోరుతున్నాం.